భారతదేశానికి ఐటీ హబ్ గా మారుతుంది హైదరాబాద్. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు గురించి చెప్పుకునేవాళ్ళం. కానీ ప్రస్తుతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ దూసుకుపోతుంది. ప్రపంచ స్థాయి కంపెనీలు నగరంలో కొలువుతీరాయి. దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం దేశ నలుమూలల నుండి హైదరాబాద్ బాట పడుతున్నారు. ఇలా ఐటీ ఎంప్లాయీస్ రాకతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ అతిపెద్ద సమస్యగా మారిపోయింది. పీక్ టైంలో బండి తీసుకుని రోడ్డెక్కితే సాఫీగా వెళ్లలేని పరిస్థితి. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ద్వారా ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఐటీ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ గా మారుతోంది భాగ్యనగరం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. జాబ్స్ క్రియేషన్ వల్ల ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు తొలి గమ్యస్థానం హైదరాబాద్ అన్నట్టు మారింది. దీంతో ఐటీ కారిడార్లైన హైటెక్, గచ్చిబౌలి ఏరియాలు రద్దీగా మారుతున్నాయి. ఆ ప్రభావం ట్రాఫిక్ పై చూపుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారుతోంది. కిలోమీటర్ల మేర క్యూ కట్టే వాహనాలతో గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టతరంగా మారుతోంది. సాధ్యమైనంత వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సమస్యలను తరచుగా పర్యవేక్షిస్తూ క్లియర్ చేస్తున్నా అక్కడక్కడ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు అలాగే ఉంటున్నాయి. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో రద్దీ ఉన్న ఏరియాలను పర్యవేక్షించి వెంటనే అక్కడికి తమ సిబ్బందిని పంపి ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ముందుంటోంది. థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్ క్యాపబిలిటీ పేరుతో ట్రాఫిక్ డ్రోన్ నిఘా నేత్రాన్ని మోహరిస్తున్నారు. ఐటీ క్షేత్రాలు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో వీటితో నిరంతరం పర్యవేక్షిస్తారు. మానవరహిత వైమానిక నిఘా వాహనాన్ని నిర్దిష్ట ప్రదేశం నుంచి రిమోట్ సహాయంతో నియంత్రిస్తారు. ఇది గనక సక్సెస్ అయితే నగరమంతా ప్రవేశపెట్టే ఆలోచనలో సిటీ పోలీస్ ఐటీ కారిడార్లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉండే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు పోలీసులు. లెమన్ ట్రీ, సైబర్ టవర్స్, ఐకియా, ఐటీసీ కోహినూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, చార్మినార్, కొత్తగూడ, మాదాపూర్, మియాపూర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బయోడైవర్సిటీ, షేక్పేట్ నాలా, మెహదీపట్నం ఇలా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయం తీసుకోవడం, అలాగే మిగతా డివిజన్లకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసుల సహాయం తీసుకుని ట్రాఫిక్ ఆగకుండా చేస్తున్నామంటూ మాదాపూర్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ హెవీ ఉండటము, అది ఎక్కడి నుంచి ఎక్కువ ఉంటుంది, ఎటు సైడ్ నుంచి వెళ్తున్నది. సపోజ్ పీక్ అవర్స్ లో మనకు ఐకే అనేది హార్ట్ లాంటి ప్లేస్ అనమాట. అక్కడి నుంచి ఎక్కువ ఐటీ కారిడార్లో ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళేది ఎక్కువ ఏ రూట్లో వెళ్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఐటీ కారిడార్లో ఐకియా ఉంటుంది. ఐకియా దగ్గర నుంచి టువర్డ్స్ లెమన్ ట్రీ, సైబర్ టవర్స్, ఎన్ఐఏ, టువర్డ్స్ ఫోరమాల్ సైడ్ ఎక్కువ ట్రాఫిక్ పోవడానికి కూకట్పల్లి సైడు. అలాగే ఇంకొకటి వచ్చేసి మెటల్ చార్మినార్, కొత్తగూడ, నెక్స్ట్ మియాపూర్ సైడ్ పోయేది. ఇంకోటి నీరూసు, జూబ్లీ చెక్ పోస్టు. ఇంకొకటి వచ్చేసి మాకు బయోడైవర్సిటీ టువర్డ్స్ షేక్పేట్ నాలా, మెహదీపట్నం సైడ్ పోయేది. వీళ్ళందరితోటి వేరే డివిజన్ ఆఫీసర్ తోటి, వేరే సిటీ ఆఫీసర్లతోటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ట్రాఫిక్ని ఎక్కడ ఆగకుండా వాళ్ళని అలర్ట్ చేస్తూ వాళ్ళతోటి ఎక్కువ జరిపిస్తూ క్లియర్ చేస్తున్నాం. ఆ విధంగానే దాన్ని ఇంకా ఎటు సైడ్ పోతున్నది అనేది చూడటానికి ఏం చేస్తున్నానంటే మా సిపి గారి ఆర్డర్స్ ప్రకారము మా జాయింట్ సిపి గారు మీ అంతా ఇప్పుడు డ్రోన్స్ హెల్ప్ కూడా తీసుకొని ఆ డ్రోన్స్ ద్వారా ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ని ఎట్లా దాన్ని కట్టెలు చేసేసి పంపించాలి, ఫ్రీగా పంపించాలి. అటు సైడ్ ఎక్కువ స్ట్రెంథన్ చేసుకొని ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ కాకుండా, చౌక్ కాకుండా చూసుకుంటున్నాము. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. సిబ్బంది వెళ్లి నియంత్రించే వరకు వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కీలక ప్రాంతాలపై ఈ డ్రోన్ కెమెరాలతో నిఘా వేస్తూ సమస్య తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో మరింత మంది సిబ్బందిని నియమించి ట్రాఫిక్ జామ్ను అరికడుతున్నామంటూ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.